నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. దేవరకొండ ఫణిశ్యామ్ గారు రచించిన చేసింది ఎవరు అనే కథను విందాం. ఆ అమ్మాయికి అర్ధరాత్రి సమయంలో తెలియని నెంబర్ నుండి ఫోన్లు, మెసేజ్లు వస్తున్నాయి. ఉదయాన్నే ఒక వ్యక్తిని వెతుకుతూ ఇంటికి పోలీసులు వచ్చారు. పేపర్లో చూస్తే పోలీసులు వెతుకుతున్న వ్యక్తి కిడ్నాప్ అయినట్లు వార్త ఉంది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. రాత్రి సరిగ్గా 12 ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్, అలా ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చాయి. మంచి నిద్రలో ఉన్న మౌనిక లేచి మెసేజెస్ చూసింది. అదేంటి, ఇవాళ నా పుట్టినరోజు కాదు కదా, మరి ఈ మెసేజెస్ ఎవరు ఎందుకు పంపిస్తున్నారు అని అనుకొని ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకుంది. పొద్దున లేచి చూసేసరికి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి, ఇంతమంది నాకు కాల్ చేశారా అని ఆశ్చర్యంగా చూసింది. అన్నీ కొత్త నెంబర్స్ నుంచే వచ్చాయి ఆ కాల్స్. లేచి ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూడగా పోలీసులు. ప్రకాష్ ఎక్కడా? ప్రకాషా? అతనెవరు? నాకు తెలీదా? అతని మొబైల్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు, కావాలంటే చూసుకోండి. కానిస్టేబుల్ వెళ్ళి లోపల వెతుకు. అంతా చూసా సార్, ఎవ్వరూ లేరు ఇక్కడ. సరే, తన నెంబర్కి ఫోన్ చెయ్యి. సరే సార్. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు సార్. అదేంటి? సారీ అమ్మా, తప్పుగా వచ్చినట్టున్నాం. పర్లేదు సార్ అన్నాను. మళ్ళీ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అయ్యో, అమ్మ కూడా చేసినట్టుంది. ఏంటి చిన్ని, సార్లు కాల్ చేసినా తీయట్లేదు? అయ్యో సారీ అమ్మా, నా ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది. రాత్రి నుంచి ఏవో కొత్త నెంబర్స్ నుంచి మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయి. బాగా డిస్టర్బ్ అవుతుంది అని ఫోన్ని సైలెంట్లో పెట్టి పడుకున్నా. అవునా? ఇంకో విషయం అమ్మా, ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్ళారు. పోలీసులా? దేనికి? నువ్వు ఏం కంగారు పడకు, వచ్చి ఎవరో ప్రకాష్ కావాలి అని అడిగారు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తే తప్పుడు అడ్రస్కి వచ్చామని సారీ చెప్పి వెళ్ళారు. అవునా? సరే, జాగ్రత్త. ఇంతకీ మీరెప్పుడు వస్తున్నారు? ఇంకో 2-3 రోజుల్లో వస్తాం. సరే అమ్మా. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను అమ్మ చేసిన కాల్స్ మిస్ అవుతున్నా. పెద్దగా సాంగ్స్ పెట్టుకొని మౌనిక స్నానానికి వెళ్ళింది. వచ్చిన వెంటనే మళ్ళీ కొన్ని మిస్డ్ కాల్స్. ఏంటి ఈ టార్చర్ నాకు? ఎవరివి ఈ నెంబర్సు? చూద్దాం అనేలోపు ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసింది. హలో ప్రకాష్, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? నిన్నటి వరకు నీ 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉన్నాయి. నువ్వు కనబడట్లేదు అని తెలిసి మీ అమ్మ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. త్వరగా ఇంటికి వచ్చాయి. హలో అని మాట్లాడేలోపే ఫోన్ కట్ అయింది. ఈ ప్రకాష్ ఎవడు? వాడి కోసం ఇంటికి పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ నా ఫోన్కి ఇన్ని మెసేజెస్, కాల్స్ ఏంటి? ఇది నా ఫోనేనా? అరే మర్చిపోయా, రాత్రి కరెంటు పోయినప్పుడు నా ఫోన్ కింద పడి పాడైపోయింది కదా. అప్పుడు ఇంట్లో నాన్న వాళ్ళ రూమ్లో వెతికినప్పుడు ఈ ఫోన్ దొరికింది. ఇది డ్యూయల్ సిమ్ము. సిమ్ 1లో ఆల్రెడీ ఒక సిమ్ము ఉంది. అందుకు నేను సిమ్ 2లో నా సిమ్ము వేశాను. ఇంతకీ ఈ ఫోన్ ఎవరిది? మా ఇంట్లో ఎందుకుంది? దీంట్లో ఏమైనా ప్రకాష్ అనే వాడి గురించి క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఫోన్ మొత్తం చూసినా ఏమీ దొరకట్లేదు. కొత్త ఫోన్ లాగా ఉంది. ఎవరిని అడిగితే తెలుస్తుంది అని సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా గాలికి న్యూస్ పేపర్ పేజీలు తిరగబడుతూ ఉన్నాయి. సడన్గా ఒకచోట కిడ్నాప్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా ఇంకా జాడలేని ప్రకాష్ అని అది చదివి, ఆ ప్రకాషు ఈ ప్రకాషు ఒక్కడేనా? ఒక్కడే అయితే ప్రకాష్ ఫోన్ ఇక్కడెందుకుంది? ఎవరు కిడ్నాప్ చేయించుంటారు అని ఆలోచించడం మొదలుపెట్టింది. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇందాకే అమ్మ చేసింది. ఏంటి చిన్ని, పోలీసులు వచ్చారంట? దేనికోసం? ఏం లేదు నాన్న, ఎవరో ప్రకాష్ కోసం అంట.
ప్రకాషా? అతనెవరో తెలీదు అని చెప్పలేకపోయావా? చెప్పా. తన ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే చూపిస్తున్నాయని చెప్పారు. ఫోన్ సిగ్నల్సా? ఆ, ఆ తర్వాత ఏం జరిగింది? ఇల్లంతా వెతికి తప్పుగా వచ్చాం అని వెళ్ళిపోయారు. హమ్మయ్య మనసులో అనుకొని, పోనీలే నువ్వు జాగ్రత్త. అవును నాన్న, ఇంట్లో నాకొక ఫోన్ దొరికింది. ఇది ఎక్కడిది? నీకేమైనా తెలుసా? అది అది నాకు తెలియదు చిన్ని. పని పైన బయటకు వెళ్తున్నా. మళ్ళీ ఫోన్ చేస్తా. సరే నాన్న. ఇంట్లో ఉండేది ముగ్గురే. అమ్మకి తనకి ఫోన్ల గురించి పెద్దగా తెలీదు. నాన్నని అడిగా. తనకి తెలీదు అన్నాడు. మరి ఇక్కడికి ఈ ఫోన్ ఎలా వచ్చింది? ఈ ప్రకాష్ ఎవరు? హలో బాబు ప్రకాష్, నువ్వెక్కడున్నావు? త్వరగా రా నాన్న ఇంటికి. నేను మీ నాన్న చాలా బెంగ పెట్టుకున్నాం. హలో అమ్మా. హలో హలో, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? ఛ, మళ్ళీ ఫోన్ కట్ అయింది. ఈ నెంబర్కి బ్యాలెన్స్ లేనట్టుంది. పోనీ రీఛార్జ్ చేద్దామంటే నెంబర్ ఏంటో నాకు తెలీదు. ఎలా చేద్దాం ఇప్పుడు? పోనీ నా ఫ్రెండ్ రవికి కాల్ చేసి రమ్మని చెప్తా. ఏంటి మౌనిక ఇలా ఫోన్ చేసావు? నాకు భయంగా ఉంది. నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి. సరే, ఇంకో 15 నిమిషాలు అక్కడ ఉంటా. ఏమైంది మౌనిక? దేనికి భయపడుతున్నావు? అది రవి జరిగింది. అవునా? ఇంత జరిగిందా? ఇప్పుడు ఎలా చేద్దాం? దానికోసమే నిన్ను ఇక్కడికి రమ్మన్నా. నువ్వు నన్నే అడుగుతున్నావు. నువ్వు ఇంకా ఈ కోతి పనులు మానుకోలేదా? సరే ఆలోచిద్దాం. అదిగో ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. వెళ్తున్నా. మళ్ళీ మీరా? దేనికోసం వచ్చారు? ఎవరు మౌనిక? పోలీసులు. ప్రకాష్ ఫోన్ సిగ్నలు ఇక్కడే చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి వెతుకుదామని వచ్చాం. ఇందాక చూశారు కదా, ఇంకోసారి చూస్తాం. సరే చూసుకోండి. కానిస్టేబుల్ లోపలికి వెళ్ళు. సార్, ఇక్కడ ప్రకాష్ దొరికాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? ప్రకాష్ కాదు, నా పేరు రవి. అవును, తన పేరు ప్రకాష్ కాదు. తను నా ఫ్రెండ్ రవి. వీడి గురించి నీకు తెలియదనుకుంటా. వీడి పెద్ద కిలాడి. పద పద. అవును కానిస్టేబుల్, ప్రకాష్ నెంబరు సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది కదా? అవును సార్. ఒకసారి ఇప్పుడు కాల్ చేయి. సరే సార్. మౌనిక, నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడివ్వు. అదేంటి, ప్రకాష్ ఫోన్ నీ దగ్గరుంది? ఎందుకు ఈ ఫోను ఎక్కడిది? ఏమో నాకు తెలీదు. నిన్న రాత్రి నా ఫోన్ పాడైందని ఇంట్లో వేరే ఫోన్ కోసం వెతికితే ఈ ఫోన్ దొరికింది. అంతే, అంతకు మించి నాకు తెలీదు. నువ్వు పద పోలీస్ స్టేషన్కి. అదేంటి, ప్రకాష్ దొరికాడు కదా, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? మేము వెతికే ప్రకాష్ వేరు, మాకు దొరికిన ప్రకాష్ వేరు. అదేంటి, ఇతను కిలాడి ప్రకాష్. మేము వెతికేది కిడ్నాప్ అయిన ప్రకాష్ కోసం. ప్రకాష్ గురించి నాకేమీ తెలీదు. నన్ను వదిలేయండి. ఏమున్నా స్టేషన్లో చెప్పుకో. పద ముందు. అయ్యగారు వచ్చారా? మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. అమ్మాయి గారిని పోలీసులు తీసుకువెళ్ళారు. అవునా? ఈ సామాన్లు లోపల పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. మా అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకా? ప్రకాష్ అనేవాడిని కిడ్నాప్ చేసినందుకు. కిడ్నాప్ మా అమ్మాయి చేయడం ఏమిటి? తను అమాయకురాలు. దొరికేంత వరకు అందరూ అమాయకులే. తను ఇండియాలోనే లేదు, నిన్న రాత్రే వచ్చింది. పైగా ప్రకాష్ ఎవరో కాదు, మా అమ్మాయికి శ్రీనికకి కాబోయే భర్త. శ్రీనిక? తనెవరు? శ్రీనిక నా ఇంకో కూతురు. శ్రీనిక, మౌనిక ఇద్దరు కవల పిల్లలు. నేను, మా అమ్మాయి శ్రీనిక, మా ఆవిడ ముగ్గురం ఏవో జాతక దోషాలున్నాయి, అందుకే ఇలా జరిగింది. పూజలు చేయిద్దామని వేరే ఊరు వెళ్ళాం. ఇందాకే వచ్చాం. మా అపార్ట్మెంటు సెక్యూరిటీ గార్డు మాకు మీరు వచ్చి మా అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్తే ఇక్కడికి వచ్చా. మీకు కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మాయి శ్రీనికానే. అదిగో మాటల్లో రానే వచ్చింది. రామ్మా. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు? మొన్న మీరు కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను స్టేషన్లో లేను, అందుకే గుర్తుపట్టలేకపోయా. సారీ అమ్మా మౌనిక, ఏదో తెలియక పొరపాటు చేశాం. అవును, ఇంతకీ ప్రకాష్ ఫోను మీ దగ్గర ఎందుకుంది? శ్రీనిక చెప్పింది. మేము షాపింగ్ చేస్తున్నప్పుడు నా ఫోను తన ఫోను ఒక్కటే ఉండాలి అని ప్రకాష్కి నేనే ఆ ఫోన్తో పాటు
కొత్త నెంబర్ కూడా సిమ్ కొనిచ్చా. తన దగ్గర ఉండే ఫోన్తో పాటు ఈ ఫోన్ కూడా వాడేవాడు. వారం రోజుల తర్వాత ఒకరోజు ఇద్దరం హోటల్లో లంచ్ చేస్తున్నప్పుడు తనకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ పని ఉంది రమ్మని. హడావుడిగా ప్రకాష్ వెళ్ళిపోయాడు. ఫోన్ నా దగ్గర మర్చిపోయాడు. తర్వాత ఇద్దాంలే అని నేను ఇంట్లో పెట్టేశా. మరుసటి రోజు నుండి తను కనపడట్లేదు. వెంటనే మీకు కంప్లైంట్ ఇచ్చా. కానీ ఇచ్చేటప్పుడు మీకు తన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ బదులు ఈ మొబైల్ నెంబర్ ఇచ్చా. ఇప్పుడు తీసుకోండి ఇన్స్పెక్టర్ గారు తన దగ్గర ఉన్న ఫోన్ నెంబరు. ఈ నెంబరు ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సరే శ్రీనిక, ఈ నెంబర్తో ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. మౌనిక వెంటనే, ఇన్స్పెక్టర్ గారు, మరి మా ఫ్రెండ్ రవిని ప్రకాష్ అని ఎందుకు అన్నారు? తనని ఎందుకు అరెస్ట్ చేశారు? వాడి పూర్తి పేరు రవి ప్రకాష్. వాడు పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు. అందుకే అరెస్ట్ చేశాం. ఇంటికి వచ్చాక, అవునక్క, బావ పేరు సూర్య అన్నావు, మరి ఈ ప్రకాష్ ఎవరు? తన మొత్తం పేరు సూర్యప్రకాష్, కానీ తన సర్టిఫికేట్స్లో ఉత్తి ప్రకాష్ అనే ఉంటుంది. అందుకు ప్రకాష్ అని కంప్లైంట్ ఇచ్చా. ఇంతకీ ప్రకాష్ని ఎవరు కిడ్నాప్ చేయించి ఉంటారు? ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు. నువ్వేమీ కంగారు పడకు, తప్పకుండా దొరుకుతాడు. మౌనిక ఫోన్లో, నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పా కదా, ఎందుకు చేస్తున్నావు? అది కాదు, నీకు ఒక విషయం చెప్పాలి. అక్క వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. అవతల వ్యక్తి, హలో హలో, నేను చెప్పేది విను. అక్క, పోలీసులు ఏమైనా ఫోన్ చేశారా బావగారి గురించి? ఏమైనా తెలిసిందా? లేదు, నాకు కంగారుగా ఉంది. ప్రకాష్కి ఏమైనా హాని తలపెట్టి ఉంటారేమో అని భయంగా ఉంది. అలా ఏమీ జరిగి ఉండదు. తప్పకుండా బావగారు తిరిగి వస్తారు. మీ పెళ్ళి జరుగుతుంది. నేను అదే కోరుకుంటున్నా. శ్రీనిక, నాన్న, ఎవరైనా మినిస్టర్తో పోలీసులకు చెప్పించి త్వరగా ప్రకాష్ని వెతకమని చెప్పు నాన్న. నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా తల్లి, ఏమీ లాభమే లేదు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు మౌనిక. సరే నాన్న. మౌనిక, నువ్వా? నిన్ను ఫోన్ చెయ్యొద్దు అన్నానని నేరుగా ఇంటికే వచ్చేస్తావా? ఎంత ధైర్యం! వెళ్ళిపో. అవతల వ్యక్తి, ముందు నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎవరమ్మా వచ్చింది? ఎవరో సేల్స్ బాయ్ నాన్న. మాకేమీ వద్దు, వెళ్ళిపోమంటున్నా. సరే, పంపించేసి తలుపు వేసేయ్. అసలే మనకి ఉన్న తలనొప్పి చాలు. అలాగే నాన్న. 2 రోజుల తర్వాత, అమ్మా శ్రీనిక, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి చూడు. సరే నాన్న. నాన్న, ప్రకాష్ వచ్చాడు. శ్రీనిక, హలో ఇన్స్పెక్టర్ గారు, ప్రకాష్ ఇంటికి వచ్చేశాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థమే కావట్లేదు. అవునా, నేను మీ ఇంటికి వస్తున్నా. ప్రకాష్, ఎలా ఉన్నావు బాబు? నీకు ఏమీ హాని చేయలేదు కదా కిడ్నాప్ చేసినవాడు? నేను బానే ఉన్నా మావయ్య. వాడు నన్నేమీ చేయలేదు. ఇవాళ పొద్దున దారిలో పడేశాడు. నాకు కట్టిన కట్లు, కళ్ళకి కట్టిన గంతలు అక్కడ ఉన్నవాళ్ళు విప్పారు. అంటే పోలీసులు వచ్చి పట్టుకోలేదా? లేదు, ఎవరైతే కిడ్నాప్ చేశాడో వాడే వదిలేశాడు. శ్రీనిక, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఇన్స్పెక్టర్, ప్రకాష్ మిమ్మల్ని కిడ్నాప్ చేసినవాడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? తెలీదు. నా కళ్ళకి గంతలు కట్టేశారు. ఎక్కడ ఉన్నానో కూడా తెలీదు. మామూలుగా అయితే కిడ్నాప్ చేస్తే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారు. కానీ వీడు అలా అడగలేదు. ఇన్స్పెక్టర్, నాకు తెలుసు ఎందుకు అడగలేదో. ఎందుకు ఇన్స్పెక్టర్ గారు? ఇన్స్పెక్టర్, ముందు మీకు కిడ్నాప్ చేసింది ఎవరో చూపిస్తా. మీ ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చి కూర్చోండి. శ్రీనిక, దేనికి ఇన్స్పెక్టర్ గారు? ఇన్స్పెక్టర్, చెప్పా కదమ్మా కిడ్నాపర్ని చూపిస్తా అని. సరే, అందరూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి. ఇదిగో ఇతనే. ఎవరితను? మీకెవరికీ తెలియకపోవచ్చు, కానీ మౌనికకి బాగా తెలుసు. ఏంటి మౌనిక, ఏమంటావ్? మౌనిక, అది నాకు అతను తెలుసు. శ్రీనిక, అంటే ఇదంతా చేయించింది మౌనికానా? నేను నమ్మను. ఇన్స్పెక్టరు, మౌనికకి ఈ కిడ్నాప్కి
ఎటువంటి సంబంధం లేదు. శ్రీనిక, మరి ఇతనికి మౌనికకి ఏంటి సంబంధం? ఇతను ప్రకాష్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఇన్స్పెక్టర్, అక్కడికే వస్తున్నా. ఇతను మీ చెల్లిని మౌనికాని ప్రేమించాడు. ఇతని పేరు కుమార్. వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండు ఎవరైతే ఉన్నాడో వాడే రవిప్రకాష్. ఆట పట్టిద్దామని కుమార్కి ఫోన్ చేసి మౌనికాకి పెళ్లి కుదిరింది, అతని పేరు ప్రకాష్ అని చెప్పాడు. అప్పుడు కుమార్కి కోపం వచ్చి ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి అని ప్లాన్ చేసి ప్రకాష్ని కిడ్నాప్ చేశాడు. మధ్యలో మౌనికాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్దాం అనుకునేలోపు మౌనిక ఫోన్ కట్ చేసింది. మౌనిక, మరి కుమార్ మీకు ఎలా దొరికాడు? ఇన్స్పెక్టర్, మొన్న ఒకరోజు జైల్లో ఉన్న రవిప్రకాష్ని కలవడానికి స్టేషన్కి వచ్చినప్పుడు రవి జరిగిందంతా కుమార్కి చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకో అనుమానం వచ్చి రోజు తనని ఫాలో అవ్వమని కానిస్టేబుల్కి చెప్పా. ఇవాళ పొద్దున ప్రకాష్ని దాచిపెట్టిన చోటికి వెళ్ళడం, ప్రకాష్ని దారిలో దింపేయటం, అక్కడి నుంచి పారిపోదాం అనుకునేలోపు మా వాళ్ళు పట్టుకోవటం, అంతా అలా జరిగిపోయింది. పోనీలేండి ఇన్స్పెక్టర్, మొన్న ఒకటి అడుగుదామని మర్చిపోయా. తన పేరు ప్రకాష్, మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్రష్ అని రాసావెందుకు? ప్రకాష్, నేను తన క్రష్ అంటే ఇంగ్లీష్లో ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అని అర్థం. తన ఫోన్లో కూడా అదే పేరు ఉంటుంది నా నెంబర్కి. ఇన్స్పెక్టర్ నవ్వుతూ, అవునా, మీ పైన క్రష్ సంగతి ఏమో కానీ మేమందరం క్రష్ అయిపోయాం. అదే తెలుగు మీనింగ్ ఇబ్బంది పడ్డాం. సరే, ఏదైతే ఏంటి, కథ సుఖాంతమైంది అన్నాడు ఇన్స్పెక్టర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.